హాయ్ ఫ్రెండ్స్. డీసీసీబీ బ్యాంక్ వాళ్ళు అఫీషియల్‌గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. 225 వేకెన్సీస్ ఉన్నాయండి. స్టాఫ్ అసిస్టెంట్ పోస్ట్‌ల భర్తీ కోసం అఫీషియల్‌గా నోటిఫికేషన్ అనేది వాళ్ళు రిలీజ్ చేశారు. అండ్ ఇది జిల్లాల వైస్‌గా కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు అనేటివి ఖాళీ ఉన్నాయో మనం టోటల్ ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఎలా అప్లికేషన్ చేయాలో కూడా నేను మన నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తాను. ఒకసారి చూడండి. స్టెప్ బై స్టెప్ చూడండి. ఎలా అప్లికేషన్ చేయాలో ఆన్‌లైన్‌లో కూడా నేను టోటల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు ఉండాలండి. అండ్ డిగ్రీ అనేది పాస్ అయ్యి ఉండాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్‌కనేది ఎలిజిబుల్ అండి. అండ్ ఏ ఏ జిల్లాలో ఎన్ని పోస్టులనేటివి ఉన్నాయనేది నేను టోటల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పోస్ట్ నేమ్ వచ్చేసి స్టాఫ్ అసిస్టెంట్ అండి. అండ్ వేకెన్సీస్ వచ్చేసి 225 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. అండ్ అప్లికేషన్ మోడ్ వచ్చి ఆన్‌లైన్. అండ్ ఇక్కడ అప్లికేషన్ డేట్ వచ్చేసి 18 అక్టోబర్ నుంచి 6థ్ నవంబర్ అండి లాస్ట్ డేట్. అండ్ గ్రాడ్యుయేషన్ అనేది కంపల్సరీ క్వాలిఫై ఉండాలండి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎలిజిబుల్ అండి. ఇక్కడ అఫీషియల్‌గా వెబ్‌సైట్ చూసుకున్నట్టయితే tgcab.bank.in అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లాస్ట్ డేట్ వచ్చేసి 6థ్ నవంబర్ అండి. అండ్ జిల్లాల వైస్‌గా మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్‌లో 32 అండి. కరీంనగర్‌లో 43, ఖమ్మం 99, మహబూబ్ నగర్ 9, మెదక్ 21, వరంగల్ 21. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 225 అండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేషన్ అనేది కంపల్సరీగా యూనివర్సిటీలోనే చేసై ఉండాలండి. అండ్ ఇక్కడ తెలుగు అనేది మస్ట్ అండ్ షుడ్ అని చూపించారండి. ఇక్కడ చూడండి తెలుగనేది ఎక్కడైనా చదువుకోవచ్చు. బట్ కానీ తెలుగనేది ఓ సబ్జెక్ట్ అనేది కంపల్సరీ ఉండాలని చెప్పారండి ఇక్కడ తెలుగు సబ్జెక్ట్ అనేది. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా వాళ్ళు ఇచ్చారండి. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అప్లికేషన్ ఫీ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 500, జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకైతే రూ. 1000 ఫీజ్ అనేది ఉంటదండి. అండ్ ఈ పోస్ట్‌కి ఎలా అప్లికేషన్ చేసుకోవాలనేది మనం నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తాను. ఒకసారి చూడండి.